హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి గాజు రొయ్యల ఫ్రై. ఇది మామయ్య ఊరి దగ్గర నుంచి అత్త చేత పంపించాడు రొయ్యలు. 1½ కేజీ ఒలుచుకుంటే మాకు 3/4 కేజీ వచ్చింది. ఫస్ట్ ఫ్రై కోసం ఆయిల్‌లో పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్నటువంటి గాజు రొయ్యల్ని కూడా వేసుకోవాలి. ఇవి వేగడానికి 4, 5 నిమిషాలు టైం పడుతుంది. రొయ్యల నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఫ్రైకి గట్టిగా అవ్వాలి. అలా వేయించుకుంటేనే ఫ్రై బాగుంటుంది. నెక్స్ట్ పసుపు వేసుకుంది. పసుపు 1 నిమిషం పాటు వేయించుకోవాలి పసుపు వేసుకొని రొయ్యలన్నిటికీ పట్టేలాగా. అప్పుడే నీసు వాసన పోయి కూర టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ని కూడా రొయ్య అంతటికి పట్టించేలాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఎంతైనా పెద్దవాళ్ళు చేసే రెసిపీస్ వేరుగా ఉంటాయి. మనం ఎంత చేసినా వాళ్ళంత టేస్ట్ రాదు. ఇవాళ అత్తయ్య చేస్తుంది నా కోసం ఫ్రై. తర్వాత కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి కారాన్ని. కారాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాకేస్తే చాలా ఉన్నాయి రొయ్యలు ఫస్ట్. ఇప్పుడు చూడండి సగానికి సగం అయిపోయినాయి. రొయ్యల్లో వేస్టే ఎక్కువ పోతుంది. ఇంకా వేయించుకునేసరికి ఇంకా చాలా తక్కువ అయిపోయాయి. దీంట్లోకి తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంది. ధనియాల పొడి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంది. చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. మనమైతే ఫస్ట్లోనే వేస్తాను నేనైతే, మా అత్త అయితే లాస్ట్లో వేసింది. వాళ్ళు చేసే వంటకి మనం చేసే వంటకి తేడా ఉంటుంది. లాస్ట్లో వేయించుకొని బాగా కలుపుతూ ఉంది. ఇది కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు చివరిగా కొత్తిమీర, సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా ఫ్లేవర్ పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దింపేసుకుంటే యమ్మీ యమ్మీ రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాం. బాయ్.